హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనకు టీజీ డీసెట్ 2025కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది, అసలు మీరు చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంది, ఇంకా కొన్ని డౌట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే టీజీ డీసెట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 2025 అకాడమిక్ ఇయర్ లోపల వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. మీ తోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే చూద్దాం టీజీ డీసెట్లో చాలా రిక్వెస్టెడ్గా అడుగుతున్నటువంటి డౌట్స్, అదేవిధంగా మీరు చేయకూడని తప్పులు గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను సీక్వెన్స్గా కొన్ని విషయాలను మాట్లాడతాను, తర్వాత మీకు అందరికీ కావాల్సినటువంటి విషయాలన్నీ మాట్లాడతాను. ఫస్ట్ మీరు ఈ టీజీ డీసెట్కి ఫస్ట్ అర్హత సాధించాలంటే మనకంటూ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ రాసిన తర్వాత మీకు ఒక క్యాస్ట్ వైజ్గా ఏ క్యాస్ట్ కంటే బీసీ ఓసీలకు 35 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసరికి నో మినిమం మార్క్స్, అంటే మీరు ఎగ్జామ్ రాసి అటెంప్ట్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మన దగ్గర కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, తెలంగాణ డీసెట్ లోపల కంప్లీట్ అయిపోయింది. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్స్ అనేది మనము ఆన్లైన్లో టీజీ డీసెట్ అఫీషియల్ వెబ్సైట్ లోపల ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్కి వచ్చేసరికి మనం ఎవరైతే వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 120 రూపీస్ వరకు అయితే ఛార్జ్ పడుతుంది. అది పే చేసి మీరు వెబ్ ఆప్షన్స్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ లోపల చేయకూడని మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకు వెబ్ ఆప్షన్స్ లోపల ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళకు ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు ఒక 9,000 ర్యాంక్ కానీ 5,000 ర్యాంక్ కానీ 2,000 ర్యాంక్ కానీ వచ్చిన వాళ్ళు మీరు ఈ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా కోర్స్ చేద్దాం అనుకుంటే ఎక్కువ కాలేజీలు ప్రిఫరెన్స్ ఇవ్వండి, అంటే చాలా ఎక్కువ కాలేజీలు ఇవ్వండి. ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్స్ గురించి నేను సీక్వెన్స్గా కొన్ని రాసుకున్నాను, వాటి గురించి మాట్లాడి ఇంకా మిగతా ప్రాసెస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మీ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు అనమాట. ఎవరైతే ఫైనల్ సబ్మిట్ చేస్తారో, అంటే మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైనల్ సబ్మిట్ చేసి మీరు ఒక అప్లికేషన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు సబ్మిట్ చేసే ముందే మీరు ఆలోచించుకోండి, మీరు ఏ కాలేజీలో చేద్దాం అనుకుంటున్నారో, మీకు ఎక్కడైనా వచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు అన్ని పెట్టండి. అన్ని డిస్ట్రిక్ట్స్లో పెట్టుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో అయినా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు మీడియం కాలేజీలో పెట్టుకోవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం కాలేజీ పెట్టుకోవాలన్నమాట. ఉర్దూ మీడియం వాళ్ళు అయితే ఉర్దూ మీడియంలో కాలేజెస్ మనకు డిస్ప్లే అవుతాయి, అవి పెట్టుకోవాలన్నమాట. ఇంకా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే నేను తెలుగు మీడియం అన్నా, ఇప్పుడు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాశాను, కోర్స్ చేద్దాం అనుకునేది ఇంగ్లీష్ మీడియంలో చేద్దాం అనుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియంలో మీకు చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు మీడియంలో చేయడానికి అవకాశం అయితే ఉండదు. మీరు ఎంట్రన్స్ లోపల ఏ మీడియం అయితే అప్లై చేసుకొని రాశారో ఆ మీడియం కాలేజీలు మాత్రమే మీకు డిస్ప్లే, అంటే మీకు వెబ్ ఆప్షన్స్లో చూపిస్తాయి. మీరు ఎంచుకున్నటువంటి డిస్ట్రిక్ట్ ఏదైతే మీరు సపరేట్ మనకు ఒక 10 ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి, వాటిలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయినా మీరు పెట్టుకోండి, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా పర్లేదు, కానీ మీరు ఏ మీడియం వాళ్ళైతే ఆ మీడియం కాలేజీలు మాత్రమే చూపిస్తాయి అనమాట. ఒకసారి మీరు వెబ్ ఆప్షన్స్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇంకా చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఎన్ని ఫేజ్లు ఉన్నాయి వెబ్ ఆప్షన్స్ లోపల, ఎన్ని ఫేజ్లు ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. వెబ్ ఆప్షన్స్లో వచ్చేసరికి మనకు 3 ఫేజెస్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ ఆధారంగా చూసుకున్నట్లయితే మనకు 3 ఫేజ్లు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, స్పెషల్ ఫేజ్లా థర్డ్ ఫేజ్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అవుతాయి కదా, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ సెకండ్ ఫేజ్లో మనకి ఇస్తారనమాట. సెకండ్ ఫేజ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఎవరైతే సీట్స్ వస్తాయో వాళ్ళు రిపోర్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిపోయిన సీట్లు ఉంటే లాస్ట్గా ఫైనల్ ఫేజ్గా మనకు థర్డ్ ఫేజ్ని అయితే కండక్ట్ చేస్తారు. ఇది మనకు ఎన్ని ఫేజ్లు ఉంటాయనే దానికి క్లారిటీ ఆన్సర్ అనమాట. తర్వాత మనకు చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే మేము వెబ్ ఆప్షన్స్ లోపల ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారు అనమాట. మీరు ఎన్నైనా ఇచ్చుకోండి, 1 ఇవ్వండి, 2 ఇవ్వండి, 10 ఇవ్వండి, 20 ఇవ్వండి, 30 ఇవ్వండి, ఎన్నైనా ఇవ్వచ్చు. మీకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం, అన్ని కాలేజీలు మీకు ఎన్ని డిస్ప్లే అయితే చూపిస్తాయో మీరు అన్నీ పెట్టుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత మనకు డైట్ అంటే డిఎల్ఈడి తర్వాత డిపిఎస్సి అని 2 కోర్సులు మనకు ఉంటాయన్నమాట. ఈ డైట్ లోపల వచ్చేసరికి డిఎస్సి డిపిఎస్
డిపిఎస్సి అనేది మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. డిపిఎస్సి అంటే అది ఒక మెదక్లో మాత్రమే ఒక కాలేజే ఉంది. అది స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే నార్మల్గా స్పెషల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, స్పెషల్ చైల్డ్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన కోర్స్ మాత్రమే అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే మాత్రమే ఉంటుంది. దాంట్లో ఎక్కువ మంది అయితే లేరు అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అంటే ఓన్లీ ఒక కాలేజే ఉంది. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ అది మెదక్లో ఉంది కాబట్టి 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు నార్మల్ మన డిఎల్ఈడి కోర్స్ అయితే ఏదైతే ఉందో ఆ కోర్సులో పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. డిఎల్ఈడి, డిపిఎస్పి 2 కోర్సులు అయితే మనకు ఈ ఎంట్రన్స్ ద్వారా అందిస్తున్నారు. డిఎల్ఈడి అనేది వచ్చేసరికి మనకు ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళకే. డిపిఎస్సి అండ్ డిఎల్ఈడి 2 ఎవరైతే ఎలిజిబుల్ అవుతారంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఉర్దూ మీడియం వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఒక పర్సన్ అనేది ఒకటే మీడియంలో చేయొచ్చా, 2 మీడియంలో చేయొచ్చా అని అడుగుతున్నారు. అలా చేయడానికి రాదండి. మీరు ఏ మీడియంలో అయితే అప్లై చేసుకుంటారో ఆ మీడియంలో మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్లో ఎంత ఫీజు ఉంటుందన్నా, ప్రైవేట్లో ఎంత ఫీజు ఉంటుంది, మనము మేనేజ్మెంట్ ద్వారా వెళ్తే ఎంత ఫీజు ఉంటుంది, మనకు నార్మల్గా కన్వీనర్ ద్వారా వెళ్తే ఎంత ఫీజు ఉంటుంది అని అడుగుతున్నారు. ఎవరైతే మనకు గవర్నమెంట్లో ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే మనకు ఒక 2500 వరకు అయితే ఫీజు ఉంటుంది ఇయర్కి. 2 ఇయర్స్ కలిపి ఒక 5000 వరకు ట్యూషన్ ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ కాలేజీ లోపల. అదే ప్రైవేట్ కాలేజీలో చూసుకున్నట్లయితే మనకు మీరు కన్వీనర్ ద్వారా సీట్ వచ్చి జాయిన్ అవుతే మీకు ఒక 12,500 వరకు ఇయర్లీ ఉంటుంది. మనము 2 ఇయర్స్ కలిపి 12,500 ప్లస్ 2,500 కలిపి 12,500 కలిపి ఇంచుమించు మనకు ఎంత అవుతుంది, ఒక 25,000 వరకు అయితే మనకు అమౌంట్ అయిపోతుంది అనమాట. 24-25 వరకు అమౌంట్ అయిపోతుంది. ట్యూషన్ ఫీ మాత్రమే అది. ఇంకా మనకు ప్రైవేట్ కాలేజీలో చేస్తే బెటరా, గవర్నమెంట్ కాలేజీలో చేస్తే బెటరా అని అడుగుతున్నారు అనమాట. మీరు మీ అందుబాటులో మనకు గవర్నమెంట్కి అయితే రెగ్యులర్గా వెళ్ళాల్సి ఉంటుంది, రికార్డ్స్ రాయాలి, చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా వెళ్ళలేని వాళ్ళు, చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. నా పర్సనల్ సజెషన్. అది మీరు వెళ్తారా వెళ్ళరా అనేది మీ ఇష్టం అనమాట. మీరు ప్రైవేట్ కాలేజ్కి వెళ్తే అక్కడ మీరు ఏమైనా అటెండెన్స్ ఫీజు కానీ ఏదైనా సంథింగ్ ఇచ్చి మనకు మేనేజ్ చేసుకోవడానికి కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. ఈ ఇయర్లో కొంచెం స్ట్రిక్ట్ అయింది కాబట్టి కొంచెం కష్టమే అనుకోండి. మీరైతే ట్రై చేయండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ముందే మీకు ఆప్షన్ ఉంటే మీ దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి అడిగి మీరు అన్నీ కనుక్కొని ఆప్షన్స్ పెట్టుకోండి. ఫర్దర్గా మనకి ఇబ్బంది కావద్దు కాబట్టి ఈ విషయం అయితే చెప్తున్నాను. ఏ కాలేజీలో ఉంటుందని అడిగితే మా లోకల్ ఏరియాలో అయితే చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి నేను పర్ఫెక్ట్గా చెప్పలేను. మీకు దగ్గర ఎక్కడైతే ఉన్నాయో, లేదు మీరు ఏ కాలేజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కొని పెట్టుకోవడానికైతే మీరు ట్రై చేయండి. ఇంకా మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఈ పేమెంట్ ఫీ అనేది దీన్ని పేమెంట్ సీట్ కానీ మేనేజ్మెంట్ సీట్ కానీ అంటారనమాట. మేనేజ్మెంట్ సీట్ కానీ పేమెంట్ సీట్ కానీలో చూసుకున్నట్లయితే మనము ఓన్లీ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎవరైనా సరే చేసుకోవచ్చు. అది ఓన్లీ ప్రైవేట్ కాలేజీలో మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో కొన్ని సీట్లు కేటాయించబడతాయి. వాళ్ళు పేమెంట్ ద్వారా క్యాండిడేట్స్ని జాయిన్ చేసుకొని కోర్స్ అయితే వాళ్ళకి అందిస్తారనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఫీ అయితే ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా అయితే మేము చెప్పలేము, ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది కాబట్టి చాలా రేట్లు అయితే పెంచేశారు కాలేజ్ వాళ్ళు. నార్మల్గా నేను విన్నాను అనమాట, ఇక్కడ విని ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. మేనేజ్మెంట్ సీట్లో అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇంతే ఉంది అనేది నేనైతే చెప్పలేను, ఎందుకంటే ఈ ఇయర్లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువైంది, కొంచెం పెంచారు కాబట్టి పర్ఫెక్ట్గా చెప్పడానికి అయితే లేదు. ఇంకా చాలామంది అడుగుతున్నారు, కొంచెం మీరు స్లోగా చెప్పండి అన్న వీడియోలు అంటారు కదా. నేను ఓన్గా కంటెంట్ రాసుకొని ఇట్లా నార్మల్గా చెప్తున్నప్పుడు స్లోగానే చెప్తాను, కానీ కొంచెం మైండ్లో ఏదైతే ఉంటుందో అది చెప్పేటప్పుడు కొంచెం స్పీడ్గా చెప్తాను. మీరు అట్లా స్లోగా కావాలంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు పైన స్పీడ్ అని ఉంటుంది సెట్టింగ్స్ లోపల. మన యూట్యూబ్లోనే మనకు అవైలబుల్ ఉంటుంది, స్పీడ్ అనే ఉంటుంది కదా. ఆ స్పీడ్ని మీరు కొంచెం స్లో చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. కొంచెం నాకు తొందరగా మాట్లాడడం, తొందరగా చెప్పడమే వస్తుంది అనమాట. మ్యాక్సిమం నేను ట్రై చేసుకుంటున్నాను, మీకోసం మంచిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆ విషయంలో నన్ను క్షమించండి, సారీ. మీ అందరికి స్పీడ్గా చెప్తున్నాను. కొంచెం నాకు స్పీడ్గానే మాట్లాడడం వస్తుంది అనమాట. మెల్లగా మాట్లాడాలంటే తడబడతాను అనమాట. స్పీడ్గా అయితే వెళ్ళిపోతూనే ఉంటాయి మాటలు కాబట్టి అట్లా సారీ. దానికైతే నేను మీ అందరినీ సారీ అడుగుతున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు వెబ్సైట్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీరు టిక్ మార్క్ చేసి కాలేజీలో అయితే యాడ్ చేసుకుంటారు. అది అప్ డౌన్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేస్తేనే మీ వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అవుతాయి అనమాట. మీరు ఓన్లీ మేము యాడ్ చేసాం కదా సేవ్ అయిపోతాయంటే సేవ్ కావు, మీరు సబ్మిట్ చేస్తేనే పక్కా సేవ్ అవుతాయి. తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా కొందరు చిన్న డౌట్స్ అడిగారు అనమాట. మనం క్వాలిఫైడ్ అయితేనే మేనేజ్మెంట్ చేయొచ్చా, లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటేనే మనము వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చా అంటే ఖచ్చితంగా అదే అండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకున్నారో సక్సెస్ఫుల్గా వాళ్ళు మాత్రమే మనకు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకొక డౌట్ ఏంటంటే, మనకు ఎవరైనా సరే
మీరు వెబ్ ఆప్షన్స్ పే చేసేటప్పుడు మీరు ఎవరైనా సరే మీరు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేస్తే మనకి ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. మీరు ఎన్నైతే పెట్టుకోవాలనుకుంటారో వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేసి రాసుకొని వాటన్నిటిని పెట్టడానికి అయితే మీరు ట్రై చేయాలి. చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, మీరు వెబ్ ఆప్షన్స్లో మేము ఫస్ట్ ఫేజ్లో పెట్టుకోలేమన్నా సెకండ్ ఫేజ్లో పెట్టుకోవచ్చా అంటే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి చేసుకొని వచ్చి మీరు ఇక్కడ ఎవరైతే పేమెంట్ వెబ్ ఆప్షన్స్కి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పెట్టుకోకపోతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆప్షన్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళకైతే ఉండదు. మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే ఆన్లైన్లో మీరు వెబ్ ఆప్షన్ సంబంధించిన పేమెంట్ పే చేసి మీరైతే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.